రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు తీసుకెళ్ళిపోతున్నాడని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అది అంత డిజిటైజేషన్ అయిపోయింది. వాలంటీర్ చేసేస్తున్నాడు, చిక్కటి చిరునవ్వుతా అంటాడు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా తెలుగు ప్రజలందరూ హైదరాబాద్ వెళ్ళి ఎందుకు కంపెనీలు పెట్టుకుంటున్నారు? మా ఎజెండా ప్రతి చేతికి పని, ప్రతి చేనికి నీరు. అందరినీ చూసాం, పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం, ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తాం. టీడీపీ జనసేన సీట్ల విషయంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళా అభ్యర్థిని ఉత్తరాంధ్ర నుంచే సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆవిడనే ఎందుకు సెలెక్ట్ చేశారు అనే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కూడా ఉంది. ప్రస్తుతానికి లోకమాధవి గారు ప్రస్తుతానికి నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆవిడ మనతో ఉన్నారు. మేడం, మొట్టమొదటిగా మీ పేరు ఎందుకు అనౌన్స్ చేయడం గల కారణం ఏంటి? జనసేనలో అంటే చాలా వరకు రకరకాల పేర్లు వచ్చాయి, కానీ మీ పేరుని ఎందుకు అనౌన్స్ చేశారు? ఏబీపీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. ఖచ్చితంగా ఇది నా అదృష్టంగా భావిస్తాను, అలాగే ఒక బాధ్యతగా కూడా భావిస్తాను. పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఎప్పుడు పెద్దపీట వేస్తారు. దానిలో భాగంగా క్షేత్రస్థాయిలో చాలా కష్టపడి తిరుగుతూ ప్రజా సమస్యల మీద పోరాడుతున్న నాకు ఆయన ఇచ్చిన అవకాశాన్ని నేను నిజంగా దేవుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను ఈరోజు. కాబట్టి ఈరోజు నేను అంటున్నది ఏంటంటే, నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురుతుంది. జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈ సీటు ఖచ్చితంగా గెలుచుకుంటామని నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. టీడీపీకి సంబంధించి మొన్నటి వరకు ఆయనకే ఖరారైందని చెప్పేసి ఒకటి వరకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సడన్గా మీ పేరు లిస్టులో అనౌన్స్ రాయడానికి వచ్చిన తర్వాత ఆ పార్టీ నుంచి, టీడీపీ నుంచి కూడా మీకు కొంత సపోర్ట్ లేదని స్థానికంగా చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? పొత్తు అనేది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు అనౌన్స్ చేసింది. అప్పుడు ఖచ్చితంగా లోకేష్ గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే, ఈ పొత్తు ప్రజల శ్రేయస్సు కోసం. ఒక సైకో, ఒక రాక్షసుడు ఈ ఆంధ్రప్రదేశ్ని ఎంత బాధ పెడుతున్నాడో మా అందరికీ తెలుసు. కాబట్టి ఆ 1% ఛాన్స్ కూడా తీసుకోకుండా ఈసారి వచ్చే ప్రభుత్వం ప్రజాప్రభుత్వమై ఉండాలి, ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి, ఖచ్చితంగా ప్రజల అభివృద్ధి దిశలోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఏర్పడిన పొత్తు అని చెప్పారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి తెలుగుదేశం జనసేన నాయకుడు, కార్యకర్తకి ఇది చాలా మాలో జీర్ణించకపోయింది. మేము దీన్ని సపోర్ట్ చేయాలి అన్నది. సీట్లు అనేవి, త్యాగాలు అనేవి ఉంటాయని మొదటి నుంచి పొత్తు ఏర్పడిన దగ్గర నుంచి మాకు అందరికీ తెలుసు. ఆయనకి సీట్ ఇచ్చినా నేను పని చేయాలి, నాకు సీట్ ఇచ్చినా ఆయన పని చేయాలనే మేము అందరం అనుకున్నాం. కొంత నిరుత్సాహం ఉంటుంది, ఎందుకంటే ఆస్పిరెంట్స్ కాబట్టి. అది చాలా చోట్ల జరిగింది. కానీ మనం చూస్తున్నాం, హేమీలే ముందుకొచ్చి మేము ఈ పొత్తుని ఆహ్వానిస్తున్నాం, ఈ సీట్ని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అందకుండా మేము గెలిపించుకొని ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం స్థాపించేటట్టు మేము ప్రయత్నిస్తామని చెప్తున్నారు. చాలామంది త్యాగాలు చేశారు. ఖచ్చితంగా మేము కూడా ఆ దిశగానే ప్రయాణం చేస్తున్నాం. కొంత డిస్టర్బెన్స్ ఉన్నా ఆ డిస్టర్బెన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, లేదు, ఆల్రెడీ పోయింది. మేమందరం మాట్లాడుకుంటున్నాం. భవిష్యత్ కార్యాచరణ తొందరలోనే ప్రకటిస్తాం. ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలకు ఖచ్చితంగా అవగాహన కల్పిస్తాం. ఎందుకంటే నేను లాస్ట్ 2 years నుంచి క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజా సమస్యల మీద గట్టిగా పోరాడుతున్నాను. ఆ పోరాట ప్రతిమ మాకు పవన్ కళ్యాణ్ గారు నేర్పింది. ఎప్పుడు ప్రజల పక్షంలో ఉండండి, గెలిచినా ఓడినా వాళ్ళే మనకి రేపొద్దున పట్టం కట్టాలి తప్పించి మనం ఇంకొక రకంగా గెలవడం కాదు అని ఆయన చెప్తున్నారు ఖచ్చితంగా. కాబట్టి నేను అదే దిశగా వెళ్తున్నాను. ఈరోజు కూడా ప్రజలు ఒకటే అంటున్నారు, ఈ ప్రభుత్వానికి మేము స్వస్తి పలుకుతున్నాం. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని మేము ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా స్వస్తి పలికి జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము ఆదరిస్తాం. ఎందుకంటే ఈరోజు ప్రజలు బాధపడుతున్నది నిరుద్యోగ యువత. మా పిల్లలకి ఉద్యోగాలు లేవు, 5 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్నారు, ఒక నోటిఫికేషన్ లేదు, ఒక జాబ్ క్యాలెండర్ లేదు. ఈరోజు మా నియోజకవర్గాన్ని తీసుకుంటే ఉపాధి హామీ తప్పించి ఇంకోటి లేదు. ఖచ్చితంగా ఇదంతా పరిగణలోకి తీసుకునే ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. రెవెన్యూ సమస్యలు విపరీతంగా పెరిగిపోయి ప్రజల్ని వాళ్ళ గుప్పిట్లో ఉంచుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తూ మీరు మాట్లాడితే మీ పథకాలు తీసేస్తాం అన్న పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ వాలంటీర్లు పెట్టి కనుసన్నల్లో వాళ్ళందరినీ వాచ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనం దాన్ని తరిమి కొట్టాలన్నది ప్రజలు ఇస్తున్న తీర్పు. ఇది 2024 జగన్మోహన్ రెడ్డి గారు రాసుకోవాలి. ఇది ప్రజలు ఇస్తున్న తీర్పు.
దానికి ఆయన రెడీ అవ్వాలి, సిద్ధమని ఆల్రెడీ అన్నారు ఆయన. మేము యుద్ధం అన్నాం, ఖచ్చితంగా ఆయన అయితే దానికి సిద్ధపడిపోయే ఆల్రెడీ ఆయనకు తెలిసిపోయింది, సిద్ధపడ్డాడు కూడా. మరో పక్కన చూస్తే వైసీపీకి నెల్లిమర్ల నుంచి అభ్యర్థి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, మళ్ళీ ఆయనే ఖరారయ్యారు. ఈసారి ఆయనతో యుద్ధానికి తెలపడి ఉన్నారు, ఎందుకంటే ఆయన కూడా ఆల్రెడీ క్షేత్రస్థాయిలో కూడా గ్రౌండ్ వర్క్ చేసుకొని వస్తూ మరో పక్కన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పూర్తి స్థాయిలో సహకరించడంతో ప్రజలు ఆయనకే మద్దతుగా ఉన్నారని కొంతమంది అంటున్నారు. అయితే మీకు కొత్తగా వచ్చారు, కొంతవరకు తెలియదని చెప్పి గ్రామస్తులు అంటున్నారు. ఒక పక్కన టీడీపీతో కొంతవరకు మీకు మైనస్ ఉందని చెప్పి గ్రామస్తులు, వీళ్ళందరినీ ఎలా ఎదుర్కోబోతున్నారు? మీరు ప్రజల గురించి చెప్తున్నది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఎవరితో మాట్లాడారో నాకు తెలీదు, నేను ఖండించను దాన్ని. కానీ ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా స్థానిక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ముడికొండ అప్పలనాయుడు అన్నతను ఏ గ్రామానికి వచ్చి గడప గడపకి తిరగలేదు, మా సమస్యల గురించి పట్టించుకోలేదని ప్రజలే నాకు చెప్తున్నారు. అదైతే 100% నిజం. ఇసుక అక్రమ రవాణా, మైనింగ్, కొండల్ని పిండి చేయడం, పూర్తిగా మింగేయడం, గ్రావెల్, ఎక్కడ పని ఉన్నా ఆయన కనుసన్నల్లోనే జరగాలి అన్న ఆదేశాలు ఇవ్వడంలో ఆయన చాలా పేరు సంపాదించుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రజలు చెప్తున్నదే అది. ఏమైనా సమస్య ఆయనకి చెప్పుకోవడానికి వెళ్తే ఖచ్చితంగా ఆయన అందుబాటులో లేడు. పోనీ అందుబాటులోకి వచ్చాడని సమస్య చెప్పుకోవడానికి వెళ్ళినా కూడా పట్టించుకొని వైనం ఆయన దగ్గర బాగా కనిపిస్తున్నది. రామతీర్థ సాగర్ ప్రాజెక్టులో ముంపు గ్రామం అయిన ఏటీ అగ్రహారం వాళ్ళు వెళ్ళి అడిగితే మీ ఊరు ఎక్కడుందని అడిగాడు ఆయన. ఆయన ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతను మీ ఊరు ఎక్కడుందని అడిగాడు. తర్వాత మాకు ఇలా R&R రాలేదండి, మేము భూ నిర్వాసితులమే, ముంపు గ్రామం గురైన వాళ్ళం, మాకు సరిగ్గా ఇవ్వలేదు, కొండ ప్రాంతం ఇచ్చారు, అది కూడా ఫారెస్ట్ రిజర్వ్ అన్నారు అంటే చూద్దాంలే అన్నాడు. అలా 5 ఏళ్ళు తాత్సారం చేశాడు. మాకు నీటి సమస్య ఉందండి అని చెప్తే మునిగిపోయే గ్రామానికి నీటి సమస్య గురించి పట్టించుకోవడం ఎందుకు, వదిలే అన్నాడంట ఆయన. ఇది ఆయన పరిస్థితి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది ఇలాంటిది ప్రతి గ్రామాల్లోని ప్రజలే నాకు చెప్తున్నారు. ప్రజలైతే గట్టిగా బుద్ధి చెప్పడానికి కూడా ఈరోజు రెడీ అవుతున్నారని నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మా నియోజకవర్గంలో ఈరోజు తాగునీటి సమస్య తారాస్థాయిలో ఉందంటే దానికి కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు, దాన్ని అలాగే వదిలేసాం. పోలవరం కంప్లీట్ చేయని వాళ్ళు ఇది ఎలా కంప్లీట్ చేస్తారని నేను ఎక్స్పెక్టేషన్ అని అది రాంగ్ అనుకోండి. కానీ అది కంప్లీట్ అయితే కానీ మా నియోజకవర్గానికి తాగునీటి సమస్య, సాగునీటి సమస్య కూడా రెండూ తీరం. దాన్ని గాల్లో వదిలేశారు. తోటపల్లి కాలువ పూర్తిగా వదిలేశారు. చంపావతి గోస్తని నదుల అనుసంధానం మాటే లేదు. ఎత్తిపోతల పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు ఏవి అసలు విన్నామా? ఒక సబ్సిడీ అన్న మాట విన్నామండి ఏ విషయంలోనైనా? ఇక్కడ ప్రజలు చాలా అమాయకులు. వాళ్ళని మోసం చేయడానికి మరొక్కసారి ఒక్క ఛాన్సే అంటూ ఆయన వచ్చినా కూడా వీళ్ళు మోసపోరు. స్థానిక ఎమ్మెల్యేకి కూడా అదే బుద్ధి చెప్తారని నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భూ వివాదం ఇప్పటికే రోజు రోజుకి వస్తుంది. చాలా వరకు ప్యాకేజీలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దాన్ని ఏమైనా అధిగమించే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల ఆ ఏరియాకి ఒక రాజకీయవేత్త వెళ్ళాలని కూడా భయపడే ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఊర్లోకి వచ్చే పరిస్థితికి ఎవరు కనిపించలేదు. సో దాన్ని ఎలా ఆ గ్రామాలకు ఎలా వెళ్ళబోతున్నారు? నేను భూ నిర్వాసితుల గురించి, ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితుల గురించి పోరాటం చేశాను. ఎవరు వెళ్ళకపోతే వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఏడుస్తుంటే ఖచ్చితంగా నేను వెళ్ళి వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళకి న్యాయం జరగమని కలెక్టర్ గారికి నివేదిక అప్పచెప్పి ఒక్క 60 రోజులు వాళ్ళకి టైం ఇవ్వండి, వాళ్ళు తేరుకుంటారు, మీరు ప్యాకేజీలు కూడా పూర్తిగా ఇవ్వలేదు వాళ్ళకి అని చెప్పి వాళ్ళ పక్షాన్ని పోరాడింది నేను అప్పుడు పోరాడుతున్నానని నా భూముల మీద ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మొత్తం రెవెన్యూ యంత్రాంగాన్ని అంతా పంపించి ఇప్పుడు భూ కబ్జా చేసిందని సాక్షి పేపర్లో ఫ్రంట్ లైన్లో రాయించారు. నా మీద పడ్డారు, నన్ను భయపెట్టారు. ఇక్కడ కాలువలు ఉన్నాయి, ఇక్కడ వాగులు ఉన్నాయి అని చెప్పి నన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఖచ్చితంగా నేను చెప్తున్నది ఒక్కటే, నేను దేనికి భయపడను. ఆ పోరాటంలో నా ఆస్తిపాస్తులు కోల్పోయినా నేను ఈరోజు భయపడను. ప్రజల కోసం పోరాడతాను, ప్రజల పక్షాన ఉంటాను. ఈ రోజుకి కూడా అక్కడి నుంచి మరటిపాలెం నుంచి లింగాల వలస పంపించిన భూ నిర్వాసితులకి కనీస సదుపాయాలు లేవు. డబ్బున్నవాడు కట్టుకున్నాడు, జగనన్న కాలనీలో అంతే, పేదోడు అలాగే ఉండిపోయాడు, డబ్బున్నవాడు కట్టుకున్నాడు. ఈరోజు ఏ ఊరైనా వెళ్తేనండి పేదోళ్ళే చెప్తున్నారు, ఉన్నవాడికి న్యాయం జరుగుతున్నది, లేనివాడికి న్యాయం జరుగుతున్నది. ఉన్నవాడికేమో ఇస్తున్నారు, లేనివాడినేమో అణిచేస్తున్నారు. అలాగే ఏ సంక్షేమం అయినా కూడా అందాల్సిన వాళ్ళకి అందట్లేదు. ఈరోజు అది నిజం. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా రెడీ అయిపోయారు. మా నియోజకవర్గం అదేం సపరేట్ కాదు, వాళ్ళు కూడా అదే బాటలో నడుస్తున్నారు.
ఈరోజు ప్రజలు కోరుకుంటున్నది యువత, ఉద్యోగ అవకాశాలు. నేనైతే ఒకటే చెప్తున్నాను, నెల్లిమర్ల నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొస్తాను. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో వస్తాయి. స్థానిక పరిశ్రమల్లో మన యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని నేను ఖచ్చితంగా దాని ప్రకారం పనిచేస్తాను. ఎందుకంటే ఒక రూపాయికి ఆశపడను. నెల్లిమర్ల నియోజకవర్గంలో నిరుద్యోగం అనేది లేకుండా చేయడానికి నేను కంకణం కట్టుకొని ముందుకు వస్తున్నాను. ఈరోజు తల్లిదండ్రులకు కూడా నేను అదే హామీ ఇస్తున్నాను. నిరుద్యోగం అనేది మన నియోజకవర్గంలో ఉండదు. వలసలు వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి వస్తారు. మత్స్యకారులైనా అటు యువత అయినా వెనక్కి వస్తారు. ఖచ్చితంగా మనం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ మిగిలిన నియోజకవర్గాలన్నిటికీ ధీటుగా ఒక ఎగ్జాంపుల్ కింద నేను తయారు చేసి పెడతాను. ఒక చదువుకున్న దాన్ని, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు ఇంత స్థాయికి వచ్చిన దాన్ని, ఇంకా పారిశ్రామికవేత్తలను ఎలా తీర్చిదిద్దాలో తెలిసిన దాన్ని, యువతకి ఖచ్చితంగా భరోసా ఇచ్చి వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇస్తానని నేను ఈరోజు కోరుకుంటున్నాను. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా సాధ్యం. వాళ్ళు కూడా సహకరిస్తారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే రెవెన్యూ సమస్యలను పెట్టించి ప్రజల్ని భయభ్రాంతులను చేయడం, యువత మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టించి వాళ్ళనేమో భయభ్రాంతులను చేయడం. నువ్వు నా మాట వినకపోతే అప్రజాస్వామికం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు ఈరోజు 5 ఏళ్లలో. అది ఎక్కడైనా చెప్తారు. మేబీ కొంతమంది మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అని కరుడు కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. కానీ ఈరోజు సొంత చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమంటారు దాని గురించి మీరు? ఆయన సొంత ఫ్యామిలీకే ఆయనకి సపోర్ట్ లేదు, ఇంకా ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పాడు. ఒక్కసారి వచ్చి వినమనండి. ఎప్పుడైనా వచ్చాడా? పాదయాత్ర అయ్యి గెలిచిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడైనా వచ్చాడా? ప్రజలతో మాట్లాడాడు. ప్రజలు ఏ బాధలు పడుతున్నాడో చూశాడు. 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు తీసుకెళ్ళిపోతున్నాడని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఏ గవర్నమెంట్లో అన్నా కరెంటు బిల్లు 10 సార్లు పెరిగిందండి? 50 రూపాయలు కరెంట్ బిల్లు 500, 1000 రూపాయలు అయిపోయింది. ఎందుకు పథకాలు తీసేస్తారో తెలీదు. సంక్షేమ పథకాలు ఉన్నట్టుండి తీసేస్తారు. ముసలాళ్ళకి పెన్షన్లు రావు. వికలాంగులకి నేను చెప్తున్నాను, ఎంతమందికి నేను సదరన్ సర్టిఫికేట్ నేను అప్లై చేసి తీసుకొచ్చాను. వాళ్ళకి పర్సంటేజ్లు తగ్గించేస్తున్నారు. 5,000కి పెన్షన్కి అర్హుడని నాకే తెలుస్తున్నది. మనిషిని చూస్తుంటే 3,000కి కుదించడానికి పర్సంటేజ్ తగ్గించేస్తున్నారు. సదరన్ సర్టిఫికేట్ ఇవ్వరు. అంత డిజిటైజేషన్ అయిపోయింది. వాలంటీర్ చేసేస్తున్నాడు, చిక్కటి చిరునవ్వుతా అంటాడు ఆయన. నేను అక్కడ బటన్ నొక్కేస్తున్నాను, ఇక్కడ ఖాతాల్లో పడిపోతుంది అంటాడు. అంత బూటకం. మరో పక్కన మేడం చూస్తే మీ ఫాదర్ ఒక టీచర్, ఒక మిడిల్ ఫ్యామిలీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్లో మీరు జాబ్ చేసుకుంటూ ఇస్రోలో కూడా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా చేసుకుంటూ రాజకీయాల్లోకి రావడం గల కారణం ఏంటి అసలు? మా పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ప్రజలకి సేవ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, దానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి అన్న ఆయన భావజాలాలు. ఖచ్చితంగా ఆయనే నాకు స్ఫూర్తి. ఆయనతోనే నా ప్రయాణం చివరి నిమిషం దాకా. ఎందుకంటే మన ప్రజలకు ఏమైనా చేయాలి అంటే ఆయన నాయకత్వంలోనే సాధ్యపడుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా అది నమ్ముతున్నారు. ఆయన చెప్తున్నది వింటుంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మేము ఎంత దాకా గుర్తించక మేము తప్పు చేసాం, ఆయనతోనే ఈరోజు మా ప్రయాణం అని ప్రజలే అంటున్నారు. మేము ఎక్కడైనా మా నియోజకవర్గంలో నరుమూలకి వెళ్తుంటే అందరినీ చూసాం, పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం, ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తాం, ఖచ్చితంగా మంచి జరుగుతుంది రాష్ట్రానికి అని ఈరోజు ప్రజలే చెప్తున్నారు. మరో పక్కన ఈ సీటు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో భేటీ అయినప్పుడు కూడా మొట్టమొదటి మీకు ఇచ్చిన తర్వాతే నాకు అనౌన్స్ చేయాలని చెప్పి పట్టుపట్టి మీకే ఎందుకు అసలు ఇవ్వడానికి గల రీజన్? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వీటి మీద ఒక గుసగుసలు కూడా ఎక్కువ వస్తున్నాయి. అసలు మీకే ఎంత పట్టుపట్టి ఇవ్వడం గల కారణం ఏంటి? క్షేత్రస్థాయిలో నేను చేస్తున్న పోరాటాలు, ఆయన చెప్పిన దానికి అనుగుణంగా ప్రజల సమస్యల మీద చేస్తున్న పోరాటం, వాళ్ళకి అండగా నిలబడం, వాళ్ళకి భరోసా ఇవ్వడం, నిరుద్యోగాన్ని నిర్మూలన చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. మీరు చూస్తే మా ఎజెండా ప్రతి చేతికి పని, ప్రతి చేనికి నీరు. దానికి అనుగుణంగా నేను పనిచేశాను. ఇటు నిరుద్యోగ యువతకి మహిళలకి పని ఉండాలి, అలాగే రైతన్నని ఆదుకోవాలి, మనం వాళ్ళకి సాగునీరు అందించాలి, సబ్సిడీలో వాళ్ళందరికీ కూడా మనం నాణ్యమైన విత్తనాలు అందించాలి, వాళ్ళకి పెట్టుబడి తగ్గించి దిగుబడిని పెంచి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడేటట్టు మనం చేయాలి. ఈ రెండు మా ఎజెండా. దానికి ఇప్పుడు తెలుగుదేశం తాలూకా మహాశక్తి తోడైంది, సూపర్ 6. ఈ రెండు కలుపుకొని వెళ్తే ఖచ్చితంగా ప్రతి కుటుంబం బాగుపడుతుంది.
ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆలోచన విధానం ఎలా ఉందంటే ఏ కుటుంబం ఎదగకూడదు, వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పినట్టు చేయాలి, ఏమైనా అడిగితే మాట్లాడకూడదు, మాట్లాడితే భయపెడతాం. అలా లేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆలోచిస్తున్నది 10 ఏళ్ళు అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోలేదు. ఏంటవుతున్నది అసలు ఈ రాష్ట్రం? మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. నేనైతే ఒకటే చెప్తున్నానండి, మన తెలంగాణలో మీరు చూస్తే ఐటీ ఆదాయం ఎంతండి? 2.5 లక్షల కోట్లు. మన ఏపీ బడ్జెట్, ఇయర్లీ బడ్జెట్ ఎంతండి? సేమ్. అంటే మనం ఎటు వెనక్కి వెళ్ళిపోయాం. ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు అంటే వాళ్ళ మైండే డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళు బాగా చేస్తారన్నది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా తెలుగు ప్రజలందరూ హైదరాబాద్ వెళ్ళి ఎందుకు కంపెనీలు పెట్టుకుంటున్నారు? భయపెడుతున్నారు. మరి నన్ను భయపెట్టారు, నేను భయపడ్డానా? భయపడలే. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాను, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను భయపడను. 1 సెంటు భూమి నా దగ్గర ఉన్నా కూడా ప్రభుత్వ భూమి ఉందని నేను ఇచ్చేస్తాను. నేను అంత నిజాయితీగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లోకి నేను వచ్చానని నన్ను భయపెట్టి నన్ను తరమడానికి ప్రయత్నించకండి. ఐ విల్ స్టాండ్ ఫర్ ద జస్టిస్. అర్థమైందా మీకు? అది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది కదా. అందులోని మహిళలకు ఆయన పెద్దపీట వేస్తారు. కాబట్టి ఆయన అంత ఆదరణతో నాకు సీట్ అనౌన్స్ చేయడం, సార్ నేను ఈ ఏబీపీ ఛానల్ ముఖ్యంగా చెప్తున్నాను సార్, ఐఎమ్ ఇండెప్టెడ్ టు యూ. మీ ఆశయాలకి ఊపిరిపేసి ఖచ్చితంగా ఎటువంటి చెడ్డ పేరు లేకుండా నేను దాన్ని నిలబెడుతూ ప్రజలకు సేవ చేస్తానని ఆయనకు వాగ్దానం చేస్తున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ మేడం. చూస్తే కనుక చాలామంది ఇప్పటికే నేతలు నాకు బెదిరింపు చేసినప్పటికీ కూడా ప్రజల వైపు అయితే మాత్రం నేను ఉన్నాను, ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఇప్పటికే చాలా చోట్ల నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా నేను ముందుకే వెళ్తాను. అయితే చాలా ప్రాంతాల్లో అయితే మాత్రం వెళ్ళడానికి కూడా భయపడే ప్రాంతాలకి పోరాడి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని ప్రజల ముందుకు వెళ్తున్నానని చెప్పేసి జనసేన అభ్యర్థి లోక్మాధవ్ గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.